అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మనం వాడేసిన బ్రషెస్ పడేస్తూ ఉంటారు కదా, సో అలా అయితే పడేయకండి. ఇట్లా మనం వాడేసిన పాడైపోయిన బ్రషెస్తో కూడా మనం చాలా యూస్ఫుల్గా పనులు అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఇవి ఎలా రీయూజ్ చేయాలి, మనం ఆల్రెడీ వాడేసిన బ్రష్లు అనేవి నేను మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. టిప్ నెంబర్ 1 అండి, మనం ఇలా ఇంట్లో అంట్లు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బరు, అది ఇలా బ్రష్కి మొత్తం ఇలా చుట్టేసేయండి నీట్గా. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా నీట్గా బ్రష్కి పైన సైడు ఇలా చుట్టేసేయండి గట్టిగా. చుట్టిన తర్వాత ఇలా మనం వంటబండ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడైతే ఇలా మనం ఈజీగా చేయితో క్లీన్ చేసుకుంటే చేయి తెగుతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా ఈజీగా బ్రష్కి చుట్టేసి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనం వండుకునే దగ్గర బ్యాక్ సైడ్ టైల్స్ కూడా పాడవుతూ జిడ్డుగా ఉంటాయి కదా, అక్కడ కూడా మనం కొంచెం సోప్ కానీ సర్ఫ్ కానీ అప్లై చేసేసుకొని ఇలా ఈజీగా మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే స్టవ్ కూడా మనము ఇలా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలాగా. టిప్ నెంబర్ 2 అండి, ఇదైతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా త్వరగా ఇట్లా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మన షూ అనేది డర్టీగా కనిపించింది అనుకోండి, మన దగ్గర డ్రై బ్రష్ అనేది ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఇలా మనం షూ పైన రబ్ చేసామనుకోండి, షూ పైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా షూ క్లీన్ చేయడం మర్చిపోతే ఇలా కనుక చేసినట్టయితే షూ అనేది ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట, మనకి నీట్గా కూడా కనిపిస్తుంది. షూ అనే కాదండి, మనం వేసుకునే చెప్పలు కూడా ఇలా ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట, మనం ఎప్పుడైనా షూ క్లీన్ చేయడం కానీ చెప్పులు క్లీన్ చేయడం మర్చిపోతే. టిప్ నెంబర్ 3, ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మన కోంబ్ ఇలా డర్టీగా అయిపోతుంది కదండి, అప్పుడు ఒక డ్రై బ్రష్ అనేది తీసుకొని, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి డస్ట్ అనేది ఎట్లా వెళ్ళిపోతుందో బ్రష్లో నుంచి, వీడియోలో చూపిస్తున్నాను. సో ఇట్లా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ క్లీన్ అయిపోయాక ఒకసారి సోప్ అప్లై చేసి వాటర్తో వాష్ చేసామనుకోండి, కోంబ్ అనేది చాలా ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట, నీట్గా కూడా అవుతుంది. టిప్ నెంబర్ 4, ఇట్లా మనం వర్క్ చేసుకునే వాళ్ళకి కీబోర్డ్స్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది కదా, సో ఇక్కడ మనం యూస్ చేసిన బ్రష్ ఒకటి మన టేబుల్ దగ్గర పక్కకే పెట్టేసుకున్నాం అనుకోండి, ఇట్లా డైలీ మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఈజీగా బ్రష్తో క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇదైతే నాది ఓల్డ్ కీబోర్డ్ అండి, ఇదైతే పాడైపోయింది. జస్ట్ మీకు వీడియోలో చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. డైలీ ఒకసారి వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కీబోర్డ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట. టిప్ నెంబర్ 5, ఇలా 2 బ్రషెస్ అనేవి తీసేసుకోండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టి టైట్గా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసుకోండి, లేదా మీ దగ్గర ఏదైనా థ్రెడ్ ఉంటే థ్రెడ్తో అయినా టైట్గా ముడి అనేది వేసేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇలా ముడి అనేది వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇట్లా విండోస్ అనేవి చాలా దుమ్ము పట్టిపోయి ఉంటాయి కదా, మనకి చేతితో క్లీన్ చేయడానికి రాదు, అక్కడ సందుల్లో కూడా చిన్న ప్లేసెస్లో కూడా మనం ఈజీగా ఇట్లా బ్రష్తో అయితే క్లీన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగా నీట్గా విండోస్ అయితే క్లీన్ అయితే అవుతాయి అన్నమాట, ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఒక బ్రష్ అయితే తీసుకొని ఇక్కడ క్యాండిల్కి నేను వెయిట్ చేస్తున్నాను కదా, అలా కొద్దిగా వేడిగా అయితే చేసేసి ఇట్లా బ్రష్ను అయితే బ్యాక్ సైడ్ వంపేసుకోండి. ఇలా యూ షేప్లో వంపేసుకున్న తర్వాత మనకి ఇంట్లో వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా బాటిల్స్ కానీ చెయ్యి లోపలికి పెట్టి క్లీన్ చేయడానికి రాదు కదా, అట్లాంటి దాంట్లలో మనం ఈజీగా ఇట్లా సోప్ అప్లై చేసి క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఇంట్లో యూజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ క్లీన్ చేసేదానికి కొత్త బ్రష్ అయితే యూజ్ చేయండి. టిప్ నెంబర్ 7, ఇలా గడపలలో మనకి కొంచెం చిన్న సందుల్లాగా ఉంటాయి కదా, అందులో క్లీన్ చేయడానికి అయితే ఇబ్బందిగా ఉంటుంది కదండి, చేతితో క్లీన్ చేయలేము. అలాంటప్పుడు ఇట్లా బ్రష్తో అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట, డస్ట్ అనేది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది.
మనకి గడపలు అనేవి నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి. ఈ గడపలు క్లీన్ చేయడానికి కూడా మనము రీయూజ్డ్ బ్రష్ కాకుండా కొంచెం కొత్త బ్రష్ యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనం దీనికి పూజ అది చేసుకుంటాం కదా, అలా రీయూజ్డ్ది యూజ్ చేయడం అంత బాగా అనిపించదు అనమాట. మనకి ఇలా పైప్స్ దగ్గర అక్కడ ఇక్కడ దుమ్ము అనేది చాలా పేరుకుపోయి ఉంటుంది కదండి, అది మనకంత నీట్గా క్లీన్ చేయడానికి అవ్వదన్నమాట చేత్తో. సో అలా చిన్న చిన్న సందుల్లో ఇలా కూడా మనం బ్రష్ అనేది యూజ్ చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్లీన్గా క్లీన్ అయితే అవుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, పైప్స్ పైన ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇలా నీట్గా అయితే మనము క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 8, ఇలా వాష్ బేసిన్స్ అనేవి చాలా డర్టీగా అయిపోతూ ఉంటాయి కదండి. సో ఇట్లా మనం బ్రష్ అనేది కొంచెం వెట్ చేసుకొని ఇలా సోప్ కానీ సర్ఫ్ కానీ లేదా టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ కానీ అప్లై చేసేసుకొని ఇలా మనం బ్రష్తో ఈజీగా వాష్ బేసిన్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అనమాట. వైట్గా అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే క్లీన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ 8 టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.